గుంటూరు జిల్లా పెద్దకాకాలోని గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజలకు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి సేవించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మల్లికార్జునరావు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు కుటుంబాన్ని జిల్లా సిఐటియు నాయకులు గాజువాక సిపిఎం పార్టీ కార్యదర్శి ఎం రాంబాబు బృందం పరామర్శించారు. ప్రజల గురించి పోరాడే అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టడం చాలా దారుణమన్నారు. అసలు పీడీ యాక్ట్ పెట్టే అంత తప్పులు అప్పలరాజు ఏం చేశారని వారు ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ సైట్ను సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. బావి ముఖద్వారం వద్ద అధికారులు శకలాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. మండపేట నియోజకవర్గం రాయవరం వెళుతూ మార్గమధ్యలో ఇరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ సైట్లో వెల్ క్యాపింగ్ పనులను ఆయన పరిశీలించారు. మార్చి 5వ తేదీ చేపట్టబోయే భారత్ బంద్ను జయప్రదం చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ పిలుపునిచ్చారు. కడపలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. భారత్ బంద్కు బీజేపీ మినహా అన్ని జాతీయ రాజకీయ పార్టీలు బంద్ను విజయవంతం చేయాలన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం అధికార పార్టీలకు తగదన్నారు. ప్రతి ఒక్కరూ రహదారిపై భద్రత పాటించాలని ఇల్లందు న్యాయస్థానం న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రారెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన న్యాయ సేవా సదస్సులో ఆటో డ్రైవర్లు, వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ రీల్స్ చేస్తూ సందడి చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో జరగబోతున్న శ్రీనివాస్ కళ్యాణానికి వెళ్తూ గ్రీన్ఫీల్డ్ హైవేలో క్లోజ్ చేసి ఉన్న రోడ్లో టీం సభ్యులతో కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 300 వార్డులో జీహెచ్ఎంసీ మెగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం 11వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ను పర్యవేక్షించారు. చాలా కాలంగా పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు, క్లీనింగ్పై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 22వ ప్రజా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 30వ రోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. వర్గ విభేదాలు సృష్టించేందుకే అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి కుట్ర పన్నారని కాపు జేఏసీ నాయకులు ఆరోపించారు. రావులపాలెంలో గత నెల 31న శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కాళ్లతో తొక్కి కాపుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణ చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని అంబాజీపేట పోలీస్ స్టేషన్లో కాపు జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధమైంది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రెస్టారెంట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సుమారు 80 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు రెస్టారెంట్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటుడు ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం విడుదల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విజయలక్ష్మి థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. అభిమానులు థియేటర్ వద్ద డీజే ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పండుగలు సాంస్కృతిక సంప్రదాయాలను చాటి చెబుతాయని ప్రధానోపాధ్యాయురాలు కె భారతి అన్నారు. చక్కటి విద్యతో పాటు పండుగల ఆవశ్యకతను వివరించే కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోరన్నపేట చెరువులో గుర్రపు డెక్కు మూగజీవాలు బలయ్యాయి. రాత్రి కావస్తున్న గేదెలు ఇంటికి రాకపోవడంతో యజమానులు గాలింపు చర్యలు చేపట్టగా చెరువులో చిక్కున్నట్లు గుర్తించారు. గుర్రపు డెక్కలో 70 గేదెల వరకు చిక్కుపోయాయి. సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు జేసీబీల సాయంతో చెరువులోని గేదెలను బయటకు తీశారు. అందులో 10 గేదెలు మృత్యువాత పడినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని విద్యాభారతి పాఠశాల నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా నాగాయలంక ఎంఆర్ఓ వీరాంజనేయ ప్రసాద్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. విద్యార్థుల కేరింతలతో పాఠశాల వాతావరణం సంక్రాంతి శోభను సంతరించుకుంది. తిరుమలలో కారు ప్రమాదం జరిగింది. ఎస్వి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న డివైడర్ను కారు ఢీకొట్టింది. కారు స్టీరింగ్ స్ట్రక్ అవడంతో డివైడర్ను ఢీకొట్టింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో భక్తులు క్షేమంగా బయటపడ్డారు. కారులో మధ్యలో కూర్చున్న వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా 2 బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో 3కి గాయాలయ్యాయి. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా వింజమూరు సహకార సంఘాల ఉద్యోగులు సహకార బ్యాంకు దగ్గర నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ద్విచక్ర వాహనం టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్వరాపురం గ్రామానికి చెందిన కంచుపాటి ఆనంద్ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విజయనగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తుందని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిని శిక్షిస్తున్నారని, పీపీపీ విధానంతో వైద్య విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. హీరో నవదీప్కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. నవదీప్పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకపోవడంతో కేసు కొట్టివేసినట్లు తెలిపింది. గుడిమల్కాపూర్లో నమోదైన కేసులో కేవలం ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని హైకోర్టు స్పష్టం చేసింది. మార్కాపురం జిల్లా పొదిల్లో వైసీపీ మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి పార్టీ నుంచి వీడి టీడీపీలో చేరే ముందు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి భారీగా టీడీపీ కార్యకర్తలు అభిమానులతో వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే పోల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. తమిళనాడు పురోగతికి విధానాల రూపకల్పనకు కమిటీని ప్రకటించారు. యువత, మహిళలు, ఆరోగ్య అంశాల ఎజెండాగా 12 మంది సభ్యులతో కమిటీని నియమించారు. ఈ టీంలో వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, విద్యావేత్తలకు చోటు కల్పించారు. తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి ప్రజా అభిప్రాయాలు తెలుసుకుని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం సంక్రాంతి క్రీడా సంబరాల్లో భాగంగా ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ప్రారంభమై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పాల్గొన్నారు. క్రీడల్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగకు యువత జోదాలకు దూరంగా ఉంటూ సాంప్రదాయ క్రీడల వైపు ఆసక్తి చూపించాలన్నారు. మారుతీరావు తమ్ముడు శ్రావణ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జైలు నుంచి బయటకు రాకుండా మారుతి భార్య అనేక కుట్రలు చేసిందన్నారు. కోర్టు తీర్పు ప్రకారం తాను జైలుకు వెళ్లారని, మళ్లీ బయటకు వచ్చారని శ్రావణ్ రావు చెప్పారు. కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటారని శ్రావణ్ రావు స్పష్టం చేశారు. తమది పెద్ద ఫ్యామిలీ అని, అంతా బాగున్నామని, ఒక్క మారుతి కుటుంబమే అలా అయిందని అన్నారు. వనపర్తి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కొంబా జగన్మోహన్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ మిల్లుకు సంబంధించి సీఎంఆర్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేశాడు. ఇక డీఎం జగన్మోహన్ సదరు మిల్లర్ ఇంత ఇవ్వలేనని చెప్పడంతో 50,000కు అగ్రీ అయ్యారు. దీంతో సదరు మిల్లర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా డీఎంకి వనపర్తి కలెక్టరేట్ ఆవరణలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కోల్కతా ఈడీ ఆఫీస్ ఎదుట భద్రతను పెంచారు. ఈడీ ఆఫీస్ ఎదుట సిఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. ఐపాక్ కార్యాలయాల్లో ఈడీ రైడ్స్ చేసింది. ఈ నేపథ్యంలో టీఎంపీ ఎంపీలు ఆందోళన చేసే అవకాశం ఉండటంతో భద్రతను పెంచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి బీజేపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఆర్ నాయుడు ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. హిందూ సమాజం చైతన్యవంతం చేసి మన దేశాన్ని విశ్వగురుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో హిందూ సమాజం పనిచేయాలన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పరిధిలోని బాలాజీ నగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి వదిలివేసి వెళ్లిపోయింది. పసికందు కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో శిశువుకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కోల్కతా ఐపాక్ ఆఫీస్పై ఈడీ రైడ్ చేయడంతో తృణమూల్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ ముందు ఎంపీలు ధర్నా చేపట్టారు. దీంతో ఢిల్లీ పోలీసులు చేరుకుని ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. తృణమూల్ ఎంపీలు ఒబ్రాయన్, సతాద్రాయ్, మహువా మొహిత్రా, కీర్తి ఆజాద్లను అరెస్ట్ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 73,580 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 18,465 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 3,53,00,000 లభించినట్లు అధికారులు తెలిపారు.